ఆయన హాయ్. మన బాలయ్య గారి డాకు మహారాజ్ సినిమా చూసావన్నా? సంక్రాంతి మొగుడే. ఎలా అనిపించింది అన్న సినిమా? మస్తున్నది. దబిడి దీపేట సాంగ్ ట్రోల్ చేశారు కదా, ఆ ట్రోల్ చేసినంత ఎంత ట్రోల్ చేశారో అంత హైప్ వచ్చింది సినిమాకి ఆ పాట వల్ల. పాట ఒక మాస్ కామె, ఓన్లీ ఆ పాట కొరికే వాడేసుకొని వదిలేస్తారు అనుకున్నాం, కానీ కొంచెం ఆ హీరోయిన్కి పోలీస్ క్యారెక్టర్ కూడా ఇచ్చారు. ఇంకా ఎక్కువసేపు ఉంటే బాగుండు అనే ఫీలింగ్ ఉంది. కొన్ని సన్నివేశాల్లో ఒక 2-3 షార్ట్లు ఫైట్లు కూడా వేసేస్తాయి, చాలా బాగా అనిపించింది. బీజం కూడా బాగుంది సినిమాకి. తమ్ముడు లేకపోతే నిజంగా సినిమా లేదని 100% గ్యారంటీ ఇవ్వగలను అయితే. అలాగే బాబీ డియోల్ వీళ్ళు ముగ్గురు కాంబినేషన్ అంటే 100% సక్సెస్ అయిందని చెప్పగలదు. అలాగే ఇద్దరు హీరోయిన్లు ఉన్న, ముగ్గురు హీరోయిన్ రీతి ఉన్నది, ఇంకో అమ్మాయి కూడా. సో ముగ్గురు హీరోయిన్ వాళ్ళకి ఇచ్చినంత వేరకు చాలా బాగా అనిపించింది. ప్రతి సన్నివేశం బాగుంటుంది. ప్రతి హీరోయిన్ నేను జస్ట్ ఒక అమ్మాయినే కాదు, ఆడ పులిని ఆడ స్వింగిని అన్న టైప్లో చూపించుకునే అంశాలను కూడా ఉంటాయి అందులో. ఖచ్చితంగా ఆడపిల్లకి ఎక్కడ తగ్గించలేదనమాట, అంత హైప్ ఇచ్చాడు వాళ్ళకి. చిన్న పాత్ర అయినా చిన్న సన్నివేశాలను హైప్ అయితే ఇచ్చాడు, పర్ఫెక్ట్గా పడ్డది. నెక్స్ట్ బీజం అయితే ఖతర్నాకు, పాటలు బాగున్నాయి. బాలయ్యబాబు కొట్టే ప్రతి డైలాగ్ ఖతర్నాగా మస్తు అనిపించేస్తుంది. మేరా అడ్డా రాయలసీమ అడ్డా అని చెప్పేసి ఆ డైలాగ్ చెప్పినప్పుడు కానీ బీజం వచ్చే సన్నివేశాలు అయితే సూపర్గా ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అలాగే నిజంగా తమ్ముడికి నాకు ప్రతి మాటకు తమ్మనే గుర్తొచ్చేస్తాడు. ఆ బీజం అయితే నా మైండ్లో కొట్టేస్తుంది అనమాట, అంత బాగా కొట్టిండు అనమాట. నెక్స్ట్ చదువు గురించి ఒక మాట చెప్తాడు, మీరు చదువులో మాస్టర్ చేశారేమో, నేను చంపడంలో మాస్టర్ చేశానని. ఇంకా అది కొట్టినప్పుడైతే మొత్తం అసలు థియేటర్లో అయితే మొత్తం రసరస అనమాట, అంత బాగా వచ్చింది, అంత ఎలివేషన్ ఉంది, సూపర్గా అయితే. ప్రతి బిజినెస్ బాగున్నాయి. వాటర్ కోసం ఎంపీలో ఉండే ఒక గ్రామానికి, అంటే ఆ మధ్యప్రదేశ్లో ఉండే ఒక గ్రామానికి ఒక కలెక్టర్ చేయలేని పని ఇంజనీర్ ఎలా చేయగలడు, అటువంటి ఇంజనీర్ ఎలా దొరుకుతాడు అని చెప్పేసి ఎంక్వైరీ చేసి మరి, అంటే ప్రతి రాష్ట్రంలో అతను ఒక ఇంజనీర్గా వెళ్ళిందంటే ఆడ ఒక ప్రజలకు ప్రాబ్లం జరుగుతుంది, పంట పొలాలకు కానీ తాగడానికి ప్రాబ్లం జరుగుతుంది అంటే ఆడ ఒక ప్రాజెక్ట్ కట్టించాడంట. సో అంత గడుస్తున్న ఇంజనీర్, అంటే పొలిటికల్గా చాలా ప్రెజర్ ఉంటుంది కదా, పొలిటికల్గా మాఫియా వల్ల. సో వాళ్ళందరినీ అనగదొక్కి ప్రతి ఒక్కరికి అక్కడ ప్రాజెక్ట్ కట్టించి వాళ్ళకి కావాల్సిన నీటి సౌకర్యాలు కల్పించేవాడు మన డాకు మహారాజ్ అనమాట. సో ఈ డాకును మధ్యప్రదేశ్కి రప్పించడానికి కలెక్టర్ చేసే ప్రయత్నమే ఈ స్టోరీ అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంటుంది నిజంగా. అంటే ఆ కలెక్టర్ కూడా ఎవరనుకుంటున్నావు, మెయిన్ విలన్ హీరో పెళ్ళాం. అసలు ప్రతి ఒక్కటి టెస్టే అనమాట. హీరో కూడా ఊహించాడు, అరే నీ అమ్మ వాడి పెళ్ళాం అంటే బాబీ వీడియోలు పెళ్ళాం అన్నాడు. వాడి పెళ్ళామా ఆమె ఏదైతే చేద్దామని సంతకం పెడదో పేద ప్రజలు కావాలని, ఆమె కొరకు ఈయన అడిగేసరికి ఒక కలెక్టర్ తీసుకొచ్చి ఆయన చాయితాను, నీ కలెక్టరు నీకు సాయం చేస్తానన్న కలెక్టర్ ఇప్పుడు నా ఇంట్లోకి వెళ్ళి వచ్చి ఇచ్చింది చూడు, ఇంకా నువ్వేం చేయగలవు అన్నట్టుగా చూస్తాడు అనమాట వీళ్ళను. అప్పుడు ఇక మనోడు ఉంటాడు, ఆయన చేసి అయిపో తర్వాత ఆయన కొట్టుకుంటూ నరకుడికి కలెక్టర్ కూడా ప్లీజ్ ఆపు అని చెప్పి దండం పెట్టేస్తాను అనమాట. సో అంత హైప్ ఉంది సినిమాకి. ప్రతి హీరోయిన్కి ఉన్న సన్నివేశంలో చాలా హైప్ ఇచ్చాడు. అమ్మాయిల్లో కూడా ఖచ్చితంగా బలం ఉన్నది, ధైర్యం ఉన్నది అని చెప్పేసి చూపించాడు. వాళ్ళలో ప్రేమ కరుణ ఉంటాయని కూడా చూపించాడు. మంచి ఫ్యామిలీ ఎమోషన్ ఉంది, డ్రామా ఉంది. ఖచ్చితంగా సంక్రాంతికి 100% మొగుడని చెప్పగలం. దిబిడి అనే సాంగ్ అయితే ఇంకా సినిమాకి హైలైట్ అనమాట. ప్రతి ఒక్కరు ఇంకా చాంగుర్రి ఏ బంగారు రాజు అన్నట్టుగా లేచి ఎగిరి గంతులు వేస్తారనమాట. మస్తు అనిపించేస్తుంది సినిమాకి హైలైట్. బాలయ్య బాబు గారి డైలాగ్స్, యాక్షను, అలాగే తమ్ముని బీజిఎం సాంగ్, దిబిడే సాంగ్, టోటల్గా ఫోటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఖతర్నాగా ఉంది. ఎక్కడ ఏమనిపించలేదు. ఫస్ట్ హాఫ్ అయితే రచ్చ ఉంటుంది. సెకండ్ హాఫ్లో కొంచెం డ్రామా, అంటే ఫ్యామిలీ డ్రామా యాడ్ అవడం వల్ల కొంచెం స్లో అయింది. అందుకే ఆ ఫ్యామిలీ ఎమోషన్తో సెంటిమెంట్తో వెళ్ళాలి కదా, అక్కడ కొద్దిగా లాగానంటే అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ లాగ్ అవుతుంది అనుకునే లోపు ఇంకో సన్నివేశం వస్తుంది. చిన్న పాపను చూసిన ఒక 2 సన్నివేశాల్లో పాప భయపడే వెనక కురుగుతుంది. మళ్ళీ తిరిగి వస్తుంటే ఇచ్చే బీజం ఉన్నది. అంటే అక్కడ మన డాకు మహారాజు ఈమెకు సాయం చేసేందుకు వస్తున్నట్టు మనకు అర్థం కాదు, ఆయన వచ్చేవరకు అర్థం కాదు. వచ్చే మూమెంట్లో బయట కనపడగానే ఉంటుంది. ఇంకా మంట పుట్టించండి బాలయ్య. జై బాలయ్య. ఖచ్చితంగా సంక్రాంతికి మొగుడు నువ్వే. ప్రతి సినిమా అఖండ నుంచి అసలు ఇప్పటివరకు ఒకటి కూడా ఫ్లాప్ లేదు, కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సో ఇదే రేంజ్లో ఉంటే బాలీవుడ్లే తక్కువలేదు. జై బాలయ్య అనండి, బాలీవుడ్ కూడా బాలయ్య అంటుంది ఇంకా ఫ్యూచర్లో. ఖచ్చితంగా 100% సక్సెస్ కొట్టిండు బాలయ్య బాబు. ఇప్పుడు బాలయ్య గారు 2 పాత్రల్లో కనిపిస్తారని చెప్పారు. సో ఆ 2 పాత్రల్లో మనకి ఇంపార్టెన్స్ ఉందా? లుక్ వైజ్ మాత్రమే ఆయనకి ఇవ్వాల్సిన ఎలివేషన్ ఇచ్చారు, ఆయనకి ఇవ్వాలి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. లుక్ వైజ్ మాత్రమే డిఫరెంట్. కొంచెం ఏజ్డ్ తక్కువ, కొంచెం ఏజ్డ్ ఎక్కువ కనబడుతుంది. పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాడు. సో బాబీ గారు తీసిన వాల్తేరు వీరయ్య కంటే ఇంకా హైప్ వచ్చింది. మస్తు అనిపించేస్తుంది. బాలయ్యతోటి తీయాలంటే బోయపాటి అంటారు కదా, బోయపాటి బాలయ్యతోటి ఒక్కరితోటి మాత్రమే చేయగలడు. కానీ బాబీ మెగాస్టార్ తోటి చేసిండు, ఈయనతోటి చేసిండు, వేరే ప్రతి ఒక్కరితో సక్సెస్ కొడుతున్నాడు. సో బోయపాటి హీరో బాలయ్య అనుకుంటాం కానీ బోయపాటి హీరో బాలయ్య కాదు, అందరి హీరో బాలయ్య. ఇంకా బాబీకి అయితే అందరి హీరోలతో చేయగలడు. అదే బోయపాటి వేరే హీరోలతో చేస్తే అవి ఫెయిల్యూర్ అయినాయి, ప్రతి ఒక్కటి మ్యాక్సిమం ఫెయిల్యూర్ అయినాయి. బాలయ్య బాబుతో తీస్తేనే సక్సెస్ అయినాయి. సో
బోయపాటి బాలయ్య బాబు కాదు, బోయపాటి బాబీ కూడా ఉన్నాడని ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇందులో మనకి చూస్తే నలుగురు హీరోయిన్లు ఉన్నారు. ప్రజ్ఞ జైస్వాల్ గారు, ప్రజ్ఞ, శ్రద్ధ శ్రీనాథ్, చాందిని. మన స్పెషల్ సాంగ్ లో మన ఊర్వశి నిజంగా నలుగురిని కనుక ఒకే ఫ్రేమ్లో చూపిస్తే, అంటే ఒక ఫ్యామిలీ డ్రామాలో లేదంటే ఒక సాంగ్లో నలుగురిని పెడితే బాగుంది అనిపించింది. కానీ చౌదరి రీతోనా ఇంకెవరో ఉంది, చాందిని చౌదరి అంటే ఒక ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ టైప్లో అనమాట. వాళ్ళ వేరే ఈయన కానీ సంబంధం లేకుండా ఒక పాపను కాపాడడం కోసం వచ్చినప్పుడు వాళ్ళు పరిచయం అవుతారు. ఈయనకు ఒక అంటే ఓను సిస్టర్ లాగానో బ్రదర్ ఇలా సిస్టర్ ఇలా లాగానో పరిచయం అవుతుంది అనుకుంటాం. కానీ అసలు ట్విస్టే డిఫరెంట్ అనమాట. పాప మనం కూతురు అనుకుంటాం, బాలయ్య బాబు కూతురు అనుకుంటాం, సంపి పడేసినాడు అనమాట. అసలు డిఫరెంట్గా ఉంది టోటల్గా. ఆ పాపకి ఆయనకి సంబంధం లేదు. జస్ట్ ఆ కలెక్టర్ కూతురు అవ్వటం వల్ల, ఆమె చనిపోవడం వల్ల ఆ పాపను కాపాడడానికి వచ్చేది. ఇంకా అదంతా చెప్తే స్టోరీ అంతా అయిపోద్ది. బ్లాక్ బస్టర్ అయితే కొట్టింది ఖచ్చితంగా. అమ్మా ఇంకా వాడితే బాగుంది అనుకుంటాము. మస్తు అనిపించింది ఆ వీడియోలు. ఆయన ఎనిమిల తర్వాత ఒక మంచి వీళ్ళను మళ్ళీ తెలుగు సినిమా ద్వారా ఇంకా ఆయనకు లైవ్, మన తెలుగు సినిమా డైరెక్టర్లే ఆయనకు లైవ్ ఇచ్చినని 100% ఆయన కూడా చెప్పిన, మనం కూడా అంటాము. ఫ్యూచర్లో ఇదే మాట అంటాం మనం కూడా. ఇప్పుడు ఈ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని అఖండాటు ఇంకా భారీ విజయం అవుతుంది అంటారా? కాకపోతే బోయపాటిని అదే కత్తి తీసుకొని బోయపాటిని నరికేస్తారు. కావాలి అయి తిరుగుతుంది. ఎందుకంటే బోయపాటి అంటేనే బాలయ్య అంటేనే బోయపాటి. వాళ్ళ కాంబినేషన్ హైప్ కాబట్టి ఖచ్చితంగా కొట్టేస్తాడు. డాకు మహారాజ్ సంక్రాంతి బరిలో నిలుస్తుందంట. 100% నిలబడతాడు, నిలిచే ఉంటాడు. ఈ సంక్రాంతికి కరెక్ట్ మూడు ఎవరైనా అంటే ఖచ్చితంగా బాలయ్య బాబాయ్. థ్యాంక్ యూ.